హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. మన తెలుగు వాళ్ళకి పచ్చడి అంటే ప్రాణం కదా. ఏ వెజిటేబుల్స్ని వదలరు, అన్నింటితో పచ్చడి చేసేస్తారు. మీకు ఏ వెజిటేబుల్తో పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి. నాకైతే అది ఇది అని కాదు, ఏ పచ్చడి అయినా చాలా ఇష్టం. ఇప్పుడు మనం ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా కాలీఫ్లవర్తో పచ్చడి చేసుకుంటాము. ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు కాలీఫ్లవర్ కనిపిస్తుంది. చూడగానే పచ్చడి చేయాలనిపించింది. ముందుగా ఈ కాలీఫ్లవర్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంటే ఈ ఫ్లోరట్స్ అన్నీ కట్ చేసుకోవాలి. పువ్వులు మాత్రమే కట్ చేసుకోవాలి, కాడలు అలాంటివి వేయొద్దు పచ్చడిలో. ఒక ప్యాన్లో ఈ ఫ్లోరట్స్ అన్నీ మునిగేలాగా వాటర్ తీసుకోవాలి. దాంట్లో 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ నీళ్ళని వేడి చేసుకోవాలి. నీళ్ళు బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. మామూలుగా కాలీఫ్లవర్కి చాలా పురుగులు వస్తుంటాయి. ఆ పురుగులు రాకుండా బాగా పెస్టిసైడ్స్ కొడుతుంటారు. అందుకని ఆ పెస్టిసైడ్స్ కానీ పురుగులు కానీ పోవడానికి వేడి నీళ్ళల్లో పసుపు ఉప్పు వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టాలి. 10-15 నిమిషాల తర్వాత నీళ్ళన్నీ కారిపోయేలాగా జాలి గిన్నెలో వేసుకోవాలి. నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత ఈ ముక్కల్ని కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా బాగా ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకోవచ్చు, లేదంటే ఎండలో అయినా కూడా ఆరబెట్టుకోవచ్చు, లేదా క్లాత్తో అయినా కూడా తుడుచుకుంటూ ఆరబెట్టుకోవాలి. తడి ఉంటే మాత్రం పచ్చడి తొందరగా పాడైపోతుంది. ప్యాన్ వేడి చేసుకుని 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత 2 టీ స్పూన్స్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర మెంతులు వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. వీటితో పాటు 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి. సన్న ఆవాలు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. వీటన్నిటిని మెత్తగా పొడి చేసుకోవాలి. పచ్చడి కోసం పోపు వేసుకుందాము. ప్యాన్ వేడి చేసుకుని 200 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి. ఏ పచ్చడికైనా పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ అయితే బాగుంటుంది. నేనైతే హోల్సమ్ వుడ్ ప్రెస్ నువ్వుల నూనె వాడుతున్నాను. ఎలాంటి కల్తీ లేకుండా మంచి క్వాలిటీ నువ్వులతో తయారు చేసిన గానుగ నూనె. మీకు కూడా కల్తీ లేని ఆయిల్ కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టండి, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 టీ స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత 4-5 ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి కలర్ మారుతున్నప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపుని చల్లారనివ్వాలి. ఇక్కడ నేను 4 నిమ్మకాయలు తీసుకున్నాను. వీటిని రసం తీసుకొని పెట్టుకోవాలి. అస్సలు తడి లేకుండా బాగా ఆరిపోయిన కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక వెడల్పాటి బౌల్లో వేసుకోవాలి. దాదాపుగా 5 కప్పులు కాలీఫ్లవర్ ముక్కలుంటే దానికి 1 కప్పు కారం పొడి వేసుకోవాలి. 3/4 కప్ సాల్ట్ వేసుకోవాలి, లేదా టేస్ట్ చూసుకుంటూ కూడా వేసుకోవచ్చు. మనం ఇందాక పొడి చేసుకున్నాం కదా, మెంతులు జీలకర్ర ఆవాలని, ఆ పొడిని ఇందులో వేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 2 ఎల్లిగడ్డల్ని తొక్క తీసుకొని వేసుకుంటున్నాను. కావాలనుకుంటే వీటిని పోపులో కూడా వేసుకోవచ్చు. నిమ్మరసం వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లో చల్లారిన పోపు వేసుకొని కలుపుకోవాలి. పోపు బాగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. టేస్ట్ సరిచూసుకోవాలి. ఉప్పు కానీ కారం కానీ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. పులుపు తక్కువ అనిపిస్తే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకుని బౌల్లో పెట్టుకుని 2 రోజులు పక్కన పెట్టుకోవాలి. అంటే ఈ ముక్కలు ఈ కారం ఉప్పు పులుపులో బాగా ఊరుతాయి. 2 రోజుల తర్వాత పచ్చడి చూస్తే ఇదిగో చూడండి, ఆయిల్ అంతా పైన పేరుకుంది కదా. ముక్క కూడా ఉప్పు కారం పులుపు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కూడా ఉప్పు కారం పులుపు సరిపోలేదనుకోండి, కావలసినంత కలుపుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో సూపర్ ఉంటుందండి. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. అస్సలు తడి తగలనీయకుండా స్టెరైల్ గాజు సీసాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అంటే 1 to 2 months వరకు ఫ్రెష్గా వాడుకోవచ్చు. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
మైదా కానీ రైస్ కానీ లేకుండా ఓన్లీ మిల్లెట్స్ తో తయారు చేసిన ఇడ్లీ, దోశ, పొంగల్, కిచిడి, ఉప్మా లాంటి ఇన్స్టంట్ మిక్స్ రెసిపీస్, అంటే నానబెట్టాల్సిన అవసరం గానీ రుబ్బాల్సిన పని గానీ లేకుండా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునేలాగా స్వయంగా మేము మిల్లెట్స్ తో తయారు చేసిన ప్రీ మిక్సెస్ కావాలనుకుంటే wholesameindia.com లో ఆర్డర్ పెట్టండి లేదా 9459458855 వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి.